విశాఖ పెందుర్తి నియోజకవర్గం చింతల అగ్రహారంలో మోంతా తుపాను ప్రభావం పడింది. వర్షాలతో రైల్వే అండర్ పాత్ జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీట మునిగింది. యూజీడీ డ్రైనేజ్ మ్యాన్ హోల్ ద్వారా నీరు బయటికి రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని వేదవతి హగరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భైరవాణి తిప్ప ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. వేదవతి నీరు విడుదలతో రాయదుర్గం పరిసర ప్రాంతాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేదవతి నీటితో రబీ పంటలకు ఎంతో ఉపయోగమంటున్నారు రైతులు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ నెల 24 నుంచి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజైన ఈ రోజు స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు తెలంగాణ బోనం డాన్స్ బృందం వారిచే ప్రత్యేక నృత్య ప్రదర్శన జరిపించారు. భారీగా భక్తులతో పొదిలి కోలాహలంగా మారింది. విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో 2వ నెంబరు 3వ నెంబరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు. వరద ఉధృతి పెరిగితే మరో గేటు ఎత్తేందుకు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలోని బాలిఘట్టం వద్ద ఒక చెట్టు రోడ్డుపై పడిపోయింది. దీంతో రహదారి రాకపోకలు ఇబ్బందులు పడ్డాయి. స్పందించిన అధికారులు చెట్టును తొలగించి వాహనాలను క్లియర్ చేయించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై నేషనల్ హైవే 65పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రుద్రారం గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామ శివార్లో క్షుద్ర పూజలు చేసి పందిని బలిచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు. క్షుద్ర పూజలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో ఒక రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పొలం పనులకు ఆధారమైన 3 ఎడ్లు చెరువులో పడి మృతి చెందాయి. లోతును అంచనా వేయలేక జరిగిన ఈ ప్రమాదంలో ఆ రైతుకు తీరని నష్టం వాటిల్లింది. శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని తహసీల్దార్ మైదానంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు మహిళలు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పురోహితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మోంతా తుఫాను ప్రభావం బాపట్లపై తీవ్రంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్న గంజాంలో 13 సచివాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 32 మందిని పునరావాసానికి తరలించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని షహీన్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ షీర్ షబ్బీర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. షబ్బీర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సంతాపం తెలిపారు. దాదాపు గంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం రేవంత్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావంతో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మోంతా తుఫానుపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ఆరా తీశారు. ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సత్యప్రభ సూచించారు. విశాఖ ఆరిలోవ రామకృష్ణాపురం వద్ద గెడ్డవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలతో ఆ ప్రాంతంలో 2 చోట్ల ఇంటి ప్రహరీ కూలిపోయింది. సిమెంట్ రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుఫాను వచ్చే ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నీటి ఉధృతి వర్షం పట్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లి మండల కేంద్రంలో దొంగ నోట్లు హల్చల్ చేశాయి. వారపు సంతలో రైతులు వయసు మళ్లిన వారికి 500 రూపాయల దొంగ నోట్లను అంటగడుతున్నారు. వైన్ షాపుల దగ్గర రద్దీ సమయంలో 500 రూపాయల దొంగ నోట్లు బయటపడ్డాయి. షాపు వారు గ్రహించేంతలోపే సరుకుతో కేటుగాళ్లు ఉడాయించారు. దొంగ నోట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుని పరామర్శించారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మీదేవి అనే ప్రయాణికురాలు మృతి చెందింది. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా బైంసాలోని పూలేనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 73 బైకులు, ఒక 4 వీలర్, 3 ఆటోలు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలోని మల్యాల, కట్టలింగంపేట గ్రామాల మధ్య టాటా ఏసీ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలని ఏసీపీ మాధవి తెలిపారు. వ్యాయామంతో ఎటువంటి రుగ్మతలనైనా తగ్గించుకోవచ్చని ఆమె సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో త్రుటిలో అగ్ని ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్సులు, ఇమిగ్రేషన్ గదిలోని స్లిట్ ఏసీ, కస్టమ్స్ అధికారుల లగేజీ బ్యాగులు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్టు ఫైర్ సిబ్బంది అప్రమత్తమైంది. విశాఖలో ఆనందపురం నుంచి తగరపు వలస మధ్య గల జాతీయ రహదారి చెరువుగా మారిపోయింది. భీమిలి నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో ఉదయం నుంచి కురిసిన వర్షాలకు జాతీయ రహదారి నిండా వరద నీరు చేరింది. విశాఖలో తీవ్ర తుఫాను ప్రభావంతో బీచ్లో భారీ ఈదురుగాలులకు అలలు ఎగిసిపడుతున్నాయి. అలలు భారీగా ఎగిసిపడటంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు బీచ్ను చూసేందుకు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో తిరుగు ప్రయాణం అవుతున్నారు. విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు జీవీసీఎంసీ 40వ వార్డు ఏకేసీ కాలనీలోకి వరద నీరు చేరింది. మోకాలి లోతు నీటిలో ఎమ్మెల్యే పి గణబాబు పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని ఈగలపాడులో గోమాత మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 16 ఏళ్ల క్రితం సురే పెద్దరామిరెడ్డి, సుంకమ్మ దంపతులు రాముల వారికి ఒక ఆవును వదిలారు. దానికి ప్రజలందరి సమక్షంలో సీతమ్మ ఆవు అని నామకరణం చేసి మరీ దేవుడి ఆవుగా ఊరికి వదిలిపెట్టారు. అయితే గోమాత కార్తీక మాసం మొదటి సోమవారం అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మెదక్ జిల్లాలోని శివాలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి జలాభిషేకం చేసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారని ఆలయ పూజారి తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించారు. సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీని చేపట్టారు. వారోత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని భైరవపాలెం గ్రామంలో ఎంపీ హరీష్ బాలయోగి పునరావాస కేంద్రాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి అవసరమైతే తగిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతిని ఎంపీ హరీష్ పరిశీలించారు.